హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుకోబోతున్నారో, అలాగే ఈ రాశి జాతకులు ఈ రోజున ఊపిరి తీసుకోండి, సమస్యలు తీరిపోతాయి, ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తున్నారో వాటి అన్నింటికీ కూడా చెక్ పెట్టే సమయం ఇదిగా చెప్పడం జరుగుతుంది. అసలు కుంభరాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. అయితే కుంభరాశి వారి జాతకులకు జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రాశి జాతకులకు ఈ రోజున డబ్బు ఆశాజనకంగా రావడంతో ఈ రోజు ప్రారంభమవుతోంది. కుటుంబ విషయాలపై దృష్టి పెట్టండి. అయితే కుంభరాశి వారి జాతకులు నూతన సంకల్పం మరియు అంకిత భావంతో కొత్త ఆదాయ వనరులను కనుగొనడంపై ఈ రోజు దృష్టి సారిస్తారు. అయితే ఈ రోజున మీకు జీవితంలో కొత్త కార్యక్రమాలపై దృష్టి సారించాలి అనే స్పృహ కలుగుతుంది. ఈ రోజు మీ వ్యక్తిగత జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు, నిరాశలు ఏదైతే ఎదురయ్యాయో ఆ సమస్యల నుంచి బయటపడతారో. పని ఒత్తిడి కారణంగా మీకు కాస్త ఇబ్బంది కలిగినా కూడాను మీ యొక్క ఆలోచన సరళి మాత్రం మాత్రం మారదని చెప్పాలి. ఈ రోజు నిద్ర లేకపోవడం వల్ల మనసులో కాస్తంత అశాంతి చెలరేగవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులు ఈ రోజున కొంత ఆదాయాన్ని అయితే ఎక్కువగానే తీసుకొస్తాయి. ఈ రోజు అంతా పిల్లలతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. ఈ రోజు కుంభరాశి వారి జాతకులు మీ యొక్క శత్రువులపైన తప్పక విజయాన్ని సాధిస్తారు. సోషల్ నెట్వర్క్ పెంచుకుంటారు. రాబోయే కాలంలో ఇది మీకు చాలా వరకు కూడాను ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ పరంగా చాలా చక్కగా ఉంటుంది. మీ యొక్క రాశిలో బృహస్పతి గ్రహం ఉండడం రీత్యా మీ మనసులో సహనం పెరుగుతుంది. మీరు సరైన ఆలోచనలతో ఉంటారు. దీని కారణంగా మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా పరిస్థితులను చక్కగా నిర్వహించగలుగుతారు. 10వ ఇంట్లో ఉన్న శని గ్రహం మీ 12వ ఇల్లు, 7వ ఇల్లు మరియు 4వ ఇంటిపై దృష్టి ఉంటుంది. మీ కుటుంబంలో కొంత డిస్కనెక్షన్ అనుభవిస్తారు. మీరు మనసులో చాలా వరకు ఈ రోజున ఒంటరితనాన్ని ఫీల్ అవుతారు. కావున ఎక్కడికైనా బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి. స్నేహితులతో సరదాగా గడపడం కానీ, కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లడం కానీ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మీకు సంతృప్తి లోపం అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఏదో తప్పిపోయిన భావన మీకు కలగకుండా ఉంటుంది. ఈ రోజు మీ తండ్రి గారి ఆరోగ్యం కొంతమేర ప్రభావితం కావచ్చు. 2వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు ఉండడం వల్ల కుటుంబ సంతోషం అయితే పెరుగుతుంది. ఇంటి ఆదాయం కూడా చాలా వరకు కూడాను పెరుగుతుందని చెప్పొచ్చు. కుటుంబం పట్ల ఈ రోజున కుంభరాశి వారి జాతకులకు అధిక గౌరవం పెరుగుతుంది. అయితే మీ తోబుట్టువులకు మీ నుంచి పూర్తి సంపూర్ణ మద్దతు అయితే వస్తోంది. మీ కుటుంబ శ్రేయస్సు కోసం మీరందరూ కూడా ఈ రోజున కలగలసి పని చేస్తారు. మీ ప్రేమ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అయితే ఈ రోజున మీ కుటుంబ జీవితంలో చాలా వరకు ఆనందం నింపుతుందని చెప్పాలి. ఈ రోజున చాలా వరకు కూడాను కుంభరాశి వారి జాతకులు కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. తిరోగమన స్థితిలో 10వ ఇంట్లో శని ఉండడం రీత్యా మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. మీ పైన పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క ఆలోచనలు మాత్రము భారంగా లేకుండా చూసుకోండి.
చాలా ఈజీగా పనులు ముందుకు సాగే విధంగా మీ యొక్క ఆలోచనలను మీరు చాలా వరకు మార్పు చేసుకుంటే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఏదో కష్టం వచ్చింది అనే భావన కాకుండా కష్టం వచ్చింది, సమస్య తప్పకుండా నెరవేరుతుంది, పరిష్కార మార్గం కనుగొనాలి అనే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తే గనక అంతా బాగుంటుంది. ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు కూడా ఈ రోజున కుంభరాశి వారి జాతకులు పరిష్కార మార్గాలను అయితే కనుగొనబోతున్నారు. ఓర్పు సంయమనంగా వ్యవహరిస్తారో, దైవ ఆలోచనలు చేసే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారో, దైవ బలం ఈ రోజున మీకు చాలా వరకు కూడా సంపూర్ణంగా ఉంటుంది. మీ ఆలోచనలు మారతాయి. ఓర్పు సహనంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఈ రోజు నుండి మొదలు పెడతారని చెప్పొచ్చు. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా మార్పు దిశగా అడుగులు వేసే రోజుగా చెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారు వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నట్లయితే గనక ఈ రోజున మీకు వ్యాపారంలో వృద్ధి యోగాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు సమాజంలోని అనుభవజ్ఞులైన వ్యక్తుల మద్దతును పొందుతారు. దీని కారణంగా మీ వ్యాపారంలో అభివృద్ధి అయితే ఉంటుంది. మీరు విదేశీ మాధ్యమాల ద్వారా మద్దతు, మంచి పెట్టుబడిని కూడా ఈ రోజున పొందవచ్చు. ఇది మీ వ్యాపారానికి మంచి దిశానిర్దేశం చేస్తుంది. అయితే కుజుని సంచారం రీత్యా మీకు చాలా వరకు కూడాను వ్యాపారంలో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. కానీ మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు ఈ రోజు తీసుకోకుండా ఉండాలి. మీ వ్యాపారంలో శ్రేయస్సును కొనసాగించడానికి మీరు మీ ఇంట్లో పనిచేసే వ్యక్తులతో కానీ, వ్యాపార భాగస్వామ్యులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఆర్థిక పరిస్థితి చూస్తే గనక రాహువు మీ జన్మ రాశి నుండి 11వ ఇంట్లో ఉంటుంది. ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతి క్షణము కూడాను ప్రయత్నిస్తుంది. మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. మీరు మీ డబ్బును పెంచుకోవడంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు విదేశీ వనరుల నుంచి కూడా డబ్బును అందుకోవచ్చు. వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడాను మెరుగుపడుతుంది. ధనాన్ని కూడబెట్టుకోవడంలో కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు సంపాదనలో కూడాను మంచి మెరుగుదలను, పురోభివృద్ధిని ఈ యొక్క జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు చూడబోతున్నారని చెప్పడంలో సందేహమే వలదు. శుక్ర, బుధ గ్రహాల ప్రభావం కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలను చూస్తారు. అయితే ఈ రోజున కొన్ని అవసరమైన ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు కూడా ఉండవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే గనక కుంభరాశి వారి జాతకులకు ఈ రోజున కాస్త బలహీనంగా ప్రారంభమవుతుంది. కొన్ని చిన్న గాయాలతో బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదైనా శస్త్రచికిత్స చేయించుకున్న వారు ఈ రోజున చాలా వరకు కూడాను అప్రమత్తంగా ఉండండి. అయితే మీరు ఈ రోజున ఆరోగ్యపరంగా కాస్త హెచ్చు తగ్గులు చూసే అవకాశం ఉంది. కావున దైనందిన జీవితంలో ఖచ్చితంగా యోగా, ప్రాణాయామాన్ని అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను, ఆహార నియమాలను పాటించండి. ఇక ప్రేమ జీవిత పరంగా చూస్తే గనక ఈ రోజున మీకు చాలా వరకు మీ సంబంధంలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు ఒకరికొకరు మంచి అనుభూతి చెందుతారు. మీరు కలిసి ఆలయానికి లేదా మతపరమైన ప్రదేశానికి ఈ రోజున వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎక్కడికి వెళ్లినా మీ ప్రేమ గురించి ఖచ్చితంగా గర్వపడతారు. మీరు మీ యొక్క ప్రేమను పూర్తిగా పొందడానికి ఈ రోజున సాధ్యమైనంత ప్రయత్నం చేస్తారు. ప్రతి దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ మనసులో సంతోషాన్ని ఇంకాస్త పెంపొందిస్తుంది. మీ ప్రేమ జీవితం అనుకూలత వైపు కదులుతుంది. మీకు వారికి మధ్యన ఉన్నటువంటి గొడవలు కావచ్చు, అపార్థాలు కావచ్చు, అన్నీ సమసిపోతాయి. నూతన జీవితాన్ని మొదలు పెడుతున్నట్లుగా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.